వెల్కమ్ టు యూపీఎస్సీ యూనివర్స్. సో మనకు తెలంగాణలో గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామినేషన్స్ జరగబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2 మెయిన్స్ రాబోతున్నది. అదేవిధంగా గ్రూప్ 1 మెయిన్స్ కూడా ఉన్న త్వరలో, ఎందుకనంటే ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్స్ అయిపోయింది కాబట్టి. ఈ నేపథ్యంలో ఈ అన్ని పరీక్షలకు అత్యంత కీలకమైన కరెంట్ పాలిటీ, కరెంట్ ఎకానమీ, కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీని యూపీఎస్సీ యూనివర్స్ ఇక్కడ నుంచి మీకు క్రమం తప్పకుండా అందివ్వాలని నిర్ణయించింది. సో ఇటీవల జరిగిన గ్రూప్ 1 ఎగ్జామినేషన్ ఆంధ్రప్రదేశ్లో మీరు ప్రిలిమ్స్ పాలిటీ పేపర్ చూసి ఉండి ఉంటారు. ఈవెన్ ఎకానమీ కూడా కరెంటు అంశాలను ఫోకస్ చేస్తూ మనకు బాగా ట్విస్ట్ ఇస్తూ క్వశ్చన్స్ అనేవి అడిగినారు. సో అలాంటి క్వశ్చన్స్ అన్నిటిని కూడా ఆస్పిరెంట్స్ను సమాయత్తం చేయాలని చెప్పి మేము ఈ సెషన్స్ అన్నీ కూడా అందిస్తూ ఉన్నాం. సో దయచేసి మా రిక్వెస్ట్ ఏంటంటే వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చాలా ఎక్కువ కంటెంట్ అనేది మీకు ఇక నుంచి ఎగ్జామినేషన్కి ఉపయోగపడేవన్నీ కూడా మేము అందిస్తూ ఉన్నాం. మరి ఈ సెషన్లో మనం కొన్ని కరెంట్ పాలిటీ అండ్ కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇష్యూస్ని చూద్దాం. సో ఎట్ ద సేమ్ టైం వీటికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఇష్యూస్ ఎంసీక్యూస్ కూడా మీకు అందిస్తాము ప్రతిరోజు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఎన్నికల సంఘం, ఎలక్షన్ కమిషన్ లోక్సభ ఎన్నికలకు ప్రకటనను వెలువరించింది. సో అంటే మనకు షెడ్యూల్ ప్రకటించింది మొదలు మనకు కోడ్ అనేది అమలులోకి వస్తుంది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అన్నమాట. సో ఎన్నికల నియమావళి. సో ఎట్లా అడుగుతారు, ఇది రాజ్యాంగబద్ధంగా ఉన్నదా అంటే లేదు. ఎన్నికల నియమావళికి రాజ్యాంగంలో ఎక్కడ ప్రస్తావించలేదు. మరి ఏదైనా చట్టబద్ధత ఉన్నదా, ఎవరైనా చట్టం చేశారా అంటే అది కూడా లేదు. అంటే రాజ్యాంగబద్ధత లేదు, చట్టబద్ధత లేదు. ఇట్స్ నాట్ ఏ కాన్స్టిట్యూషనల్ యాజ్ వెల్ యాజ్ స్టాచ్యువరీ ఇష్యూస్. సో మనకు రేపొద్దున పరీక్షలో ఇట్లా వస్తుంది క్వశ్చన్, మోడల్ ఎలక్షన్ కోడ్ లేదా ఎన్నికల నియమావళి అనేది రాజ్యాంగంలో లేదు కానీ చట్టబద్ధత ఉంది, చట్టబద్ధత లేదు, రాజ్యాంగబద్ధత లేదు. సో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం చేసుకుంది, ఎన్నికల సంఘం ప్రత్యేక హక్కు అట్లా ట్విస్ట్ చేసి ఇస్తున్నాడు. సో క్లియర్గా చెప్తున్నాను, రాజ్యాంగంలో ఎక్కడ కూడా ఎన్నికల నియమావళి అనేది ప్రస్తావించలేదు. అండ్ ఏ పార్లమెంట్ కానీ శాసన వ్యవస్థ కానీ ఈ చట్టాన్ని చేయలేదు. సో ఎన్నికల సంఘమే దాదాపుగా 8 అంశాలను ఈ నియమావళి రూపంలో ఇచ్చింది. సో ఏమేమి ఉన్నాయి దాంట్లో? ఫర్ ఎగ్జాంపుల్, ఒక్కసారిగా ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించిన తర్వాత అధికారంలో ఉన్న ప్రభుత్వం ఎలాంటి అధికార దుర్వినియోగానికి పాల్పడరాదు. కొత్త పథకాలను కానీ కొత్త ప్రారంభోత్సవాలను కానీ చేయకూడదు. అంతేకాకుండా ఈ అధికార ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని ఏమాత్రం వినియోగించుకోరాదు. సో అధికార పర్యటనలే ఎక్కడ కూడా ఉండవు. అండ్ అధికారిక వెబ్సైట్లలో కానీ అండ్ ఇతర అధికారిక వ్యవస్థల్లో కానీ ఎట్టి పరిస్థితులలో ఆయా ప్రభుత్వంలోని పెద్దల ఫొటోస్ కూడా ఉండకూడదు. అండ్ అదేవిధంగా అధికారికంగా పర్యటనలు అంటూ ఇంకా ఏముండవు. అండ్ అదేవిధంగా ప్రజావ్యయంతో ప్రకటనను ఇవ్వరాదు. సో అంటే ఇప్పుడు ప్రభుత్వం ఏదైనా ఒక మహిళా శిశు సంక్షేమ పథకాన్ని ప్రారంభించింది అనుకోండి, మామూలుగా అయితే ఒక గవర్నమెంట్ అన్ని పేపర్లో మీరు యాడ్ చూసి ఉండవచ్చు, అడ్వర్టైజ్మెంట్. ఇప్పుడు అట్లా ఇవ్వడానికి కుదరదు అన్నమాట. సో ప్రజాధనంతో ఎట్టి పరిస్థితుల్లో ప్రకటనలు అనేవి కూడా ఇవ్వరాదు. వాళ్ళ పార్టీ తరఫున ఇచ్చుకుంటే ఇచ్చుకోవచ్చు. అదేవిధంగా పోలింగ్ అనేది ఏ రోజున ముగుస్తుందో 48 గంటల ముందు ప్రచారాన్ని నిలిపివేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 19th మార్చ్ అనుకోండి, 19th మార్చ్ ఈవినింగ్ 6 o'clock పోలింగ్ ముగుస్తుంది. ఇది 48 hours ముందు, 48 గంటల ముందు ఈ ప్రచారాన్ని నిలిపివేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఎన్నికల నియమావళి అన్నది ఎన్నికల సంఘం ప్రస్తావించింది. మొట్టమొదటిసారిగా మనకు 1960లో ఇది కేరళలో ఆవిర్భవించింది. అడుగుతారన్నమాట, ఎన్నికల నియమావళితో
ప్రారంభంలో ఏ రాష్ట్రంతో ముడిపడి ఉంది అని చెప్పి మనకు ఓకే కేరళ రాష్ట్రంతో ముడిపడింది. ఆ తర్వాత 1974లో జిల్లా స్థాయిలో సేమ్ కేరళ రాష్ట్రంలోనే జిల్లా స్థాయిలో కలెక్టర్లందరూ కలిసి ఈ తరహా వ్యవస్థను ఏర్పాటు చేయాలి అని చెప్పి కూడా రైట్ నియమావళి ప్రకారం ఉండాలి అని చెప్పి చేశారు. అండ్ ఈ విధంగా మనకు కాలం మారుతున్న కొద్దీ కొత్తగా ఎలక్షన్ కమిషనర్ రావడం, నియమావళి కొన్ని కొత్త ప్రతిపాదన చేయడం, ఇవన్నీ క్రమంగా జరుగుతూ వచ్చినాయి అన్నమాట. సో ఇప్పుడు మనకి ఇది కరెంట్ పాలిటీ అంశం కాబట్టి ఏదో ఒక రూపంలో పాలిటీ అంశంలో క్వశ్చన్ వచ్చే అవకాశము ఉన్నది. రైట్. సో మరి ఇక్కడ క్వశ్చన్ చూడండి, చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నాడు. నేను ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను. ఈలోపు మీకు ఆన్సర్ తెలిస్తే మీరు లైక్ యూట్యూబ్ వేదికగా స్పందించవచ్చు, లేదా మీరు ఆన్సర్ చేస్తే చాలు. ఏ విధంగా చేశారన్నది ప్రస్తుతం మీకు ఆన్సర్ రావాలి. దానికి సంబంధించి అదనంగా ఏమైనా క్వశ్చన్స్ వస్తాయా అన్నది కూడా ప్రస్తావిద్దాం. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్స్ ఎలక్షన్ కమిషన్ మెంబర్స్. సో భారత రాష్ట్రపతి ఎన్నికల సంఘం సభ్యులను నియమిస్తారు అని చెప్పి స్టేట్మెంట్ ఏ. నెక్స్ట్, ద సెలెక్షన్ కమిటీ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ మెంబర్స్ కన్సిస్ట్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ లోక్సభ అండ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అన్నాడు. సో ఇందులో మనకు ఏది సరైంది అని చెప్పి అడుగుతున్నాడు. చూడండి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్స్ ఎలక్షన్ కమిషన్ మెంబర్స్, అబ్సల్యూట్లీ ట్రూ. సో ఇది వాస్తవమైంది కాబట్టి స్టేట్మెంట్ ఏ అయితే కరెక్ట్. అప్పుడు ఓన్లీ బి ఈజ్ ట్రూ ఓకే అన్నది ఆప్షన్ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే మనకు ఈ మధ్య కాలంలో వస్తున్న క్వశ్చన్స్ అనేవి ఎలిమినేషన్ పద్ధతి, స్టేట్మెంట్ ఆధారంగా ఎలిమినేట్ చేసుకుంటూ పోతే కానీ ఆన్సర్ మనకు దొరికించుకోలేని ఇష్యూ ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి ద సెలెక్షన్ కమిటీ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ మెంబర్స్ కన్సిస్ట్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ లోక్సభ అండ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అన్నాడు. మరి ఈ స్టేట్మెంట్ అనేది తప్పైంది. ఓకే, సో దీనికి సంబంధించి కొంత వివరణ మనం విందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, భారతదేశంలో క్యాబినెట్ సూచన మేరకు ఎన్నికల సంఘ చీఫ్ ఎలక్షన్ కమిషనర్లు, ఇతర కమిషనర్లు నియమించే పద్ధతి ఉండింది. కానీ ఇటీవలి కాలంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, మరి సుప్రీంకోర్టు ఏం చెప్పింది అని అంటే ఎన్నికల సంఘం ఎన్నికల సంఘం నియామకాలకు సంబంధించిన అంశాన్ని మార్పు చేయండి. సో ఒక కమిటీ ఎంపిక చేయాలి. ఆ కమిటీకి ప్రధానమంత్రి నేతృత్వం వహిస్తారు, భారత ప్రధానమంత్రి. అండ్ ఆ కమిటీలో అపోజిషన్ లీడర్ ఇన్ లోక్సభలో ప్రతిపక్ష నేత ఎవరు లేకపోతే సో ఎక్కువ మెజారిటీ స్థానాలు ప్రతిపక్షంలో ఉంటూ మెజారిటీ స్థానాలున్న పార్టీకి సంబంధించిన లోక్సభ నాయకుడు. అండ్ మూడవది వచ్చేసి మనకు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉండాలి అని సుప్రీంకోర్టు ఈ విధంగా మీరు ఒక పార్లమెంట్ ద్వారా చట్టాన్ని చేయమని సూచించింది. కానీ ప్రభుత్వం సుప్రీంకోర్టు సూచనకు సంబంధించి ప్రధానమంత్రిని, అపోజిషన్ లీడర్ని నియమిస్తూ ఇందులో మూడవ వ్యక్తిని మార్చింది. ఒక క్యాబినెట్ ర్యాంక్ మినిస్టర్, ప్రధానమంత్రి ప్రతిపాదించిన క్యాబినెట్ మంత్రి పేరును ప్రస్తావించినారు. సో ఈ విధంగా ఎన్నికల సంఘాన్ని ఇప్పుడు ఎవరు రాష్ట్రపతి నియమిస్తారు. అప్పుడు రాష్ట్రపతి, ఇప్పుడు రాష్ట్రపతి. కానీ ఇప్పుడు ఎవరు ఎంపిక చేస్తారు అంటే ప్రధానమంత్రి, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు, క్యాబినెట్ మంత్రి స్థాయి వ్యక్తి ఒకరు. సో క్యాబినెట్ మంత్రి అంటే క్యాబినెట్ మంత్రి, ప్రధానమంత్రి ఎంపిక చేసిన క్యాబినెట్ మంత్రి, ఈ ముగ్గురు కలిసి ఈ కమిటీలో ఉంటారు. మరి వీళ్ళు ఎవరి పేర్లను పరిశీలిస్తారంటే అంతకుముందే మనకు ఒక సెలెక్షన్ కమిటీ ఉంటుంది, సెర్చ్ కమిటీ అని చెప్పి. రైట్. ఈ కమిటీకి ఎవరు నేతృత్వం వహిస్తారంటే క్యాబినెట్ కార్యదర్శి. సో కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి, ప్రస్తుతం రాజీవ్ గౌబా అనే వ్యక్తి క్యాబినెట్ కార్యదర్శిగా ఉన్నారు. భారతదేశంలో సుదీర్ఘకాలం క్యాబినెట్ కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తిగా మనం ఆయన్నే చెప్పుకోవచ్చు. రైట్. అంతేకాదు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఏర్పాటు చేసిన కమిటీకి కూడా క్యాబినెట్ కార్యదర్శి నేతృత్వం వహిస్తున్నారు. సో ఈ విధంగా మనకు ఇందులో ఏది సరైందంటే కేవలం ఏ మాత్రమే సరి అయింది. రైట్. కరెంట్ పాలిటీ కాబట్టి చాలా ముఖ్యమైనదిగా మనం ఈ అంశాన్ని చెప్పుకోవచ్చు. రెండవది, చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నాడు. పార్ట్ 15 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ అబౌట్ ఎలక్షన్ కమిషన్. సో మరి రాజ్యాంగంలో
భాగాలను కానీ రాజ్యాంగంలో షెడ్యూల్డ్ కానీ ప్రతి ఆస్పిరెంట్కి ఖచ్చితంగా వచ్చి ఉండాలి. సో మ్యాచ్ ద ఫాలోయింగ్లో అవి కూడా అడుగుతారు. సో అండ్ వాటికి సంబంధించిన వివరణలు కూడా బాగా మనకు రావాలి. రానున్న రోజుల్లో అట్లాంటివి కరెంట్ ఇష్యూస్తో ముడిపెడుతూ మీకు యూపీఎస్సీ యూనివర్స్ అనేది అందిస్తుంది. సో మరి చూడండి, 15వ భాగం అన్నది ఎన్నికల సంఘానికి సంబంధించింది. ఇది సరైంది. నెక్స్ట్, ఏ కమిటీ ఆన్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఈజ్ లెడ్ బై రామ్నాథ్ కోవింద్. సో ఒక దేశము ఒక ఎన్నిక, అది కూడా ఇప్పుడు వార్తల్లో ఉంది. మనకు ఒక 10 to 15 days కిందట న్యాయ కమిషన్ 22వ లా కమిషన్ కూడా వన్ నేషన్ వన్ ఎలక్షన్కు సంబంధించి ఒక నివేదికను సమర్పించింది. అదేవిధంగా రైట్ రామ్నాథ్ కోవింద్, భారత మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారి నేతృత్వంలో కమిటీ ఏర్పాటైంది. సో ఇందులో కూడా మనకు అమిత్ షా, అదేవిధంగా సంజయ్ కొఠారి, ఓకే, ఎన్కే సాల్వే, వీరందరూ కూడా సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ కూడా తన నివేదికను భారత రాష్ట్రపతికి సమర్పించింది. రైట్. సో ఇది కూడా సరైంది. 2 కూడా సరి అయినవి. మరి రామ్నాథ్ కోవింద్ కమిటీ ఏం చెప్పింది అని అంటే 15 క్లాజ్ ఏ అనే ఒకదాన్ని చేర్చమని చెప్పింది. సో రాజ్యాంగానికి మరొక భాగాన్ని చేర్చండి. అంతేకాదు ఆర్టికల్ 324, ఆర్టికల్ 325, ఆర్టికల్ 324, 325ను సవరించాలి అని చెప్పింది. ఆర్టికల్ 324 సవరణకు గాను రైట్ రాష్ట్రాల సమ్మతి అక్కర్లా, బట్ 325 ఆర్టికల్ సవరణకు రాష్ట్రాల సమ్మతి అవసరము అని చెప్పింది. అదేవిధంగా మనకు ఈ లోక్సభ పదవీకాలము, శాసనసభ పదవీకాలం, వీటికి సంబంధించి కూడా సవరణలను ఆయా మనకు ఓకే ఆయా ఆర్టికల్స్ను సవరించాలి అని చెప్పింది. రైట్. అండ్ అదేవిధంగా మనకు ఓకే కేంద్రంలో అవిశ్వాస తీర్మానం వల్ల పడిపోయిన ప్రభుత్వం కానీ లేదా ఓకే ఎవరికి మెజార్టీ రానప్పుడు కానీ సో ఒక కేంద్ర ప్రభుత్వం అన్ని పార్టీలు కలిసి ఒక ప్రభుత్వం ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించడం లేదా మిగిలిన కాలాన్ని ఎన్నికలు నిర్వహించడం. అదేవిధంగా రాష్ట్రాల్లో కూడా అదే పద్ధతి అవలంబించాలి అని చెప్పింది. అండ్ ప్రస్తుతం అయితే మనకు కేవలము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంటే లోక్సభకు అసెంబ్లీ ఎన్నికలను సింక్ చేయండి. ఈ 2 ఎన్నికలు జరిగిన తర్వాత 100 రోజులకు స్థానిక సంస్థలను సింక్ చేయండి. తర్వాత కాలానికి అన్నిటినీ ఒకేసారి నిర్వహించేలా చూడండి అని చెప్పినారు. మనకి ఈ ఆర్టికల్ 325లోనే ఎలక్టోరల్ రోల్స్ ఉంటాయన్నమాట. సో ఓటర్ నమోదుకు సంబంధించింది. సో ఈ విధంగా కీలకమైన సవరణలు చేస్తూ మనకి అంశం అన్నది వార్తల్లో నిలిచింది. రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు చూస్ ద రాంగ్ ఆన్సర్ అన్నాడు. సరికాని దాన్ని గుర్తించాలి. ఫస్ట్ అంటే తప్పైన దాన్ని గుర్తించాలి. ఫస్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా వాస్ నరహరి. రైట్. అండ్ నెక్స్ట్ నేషనల్ ఓటర్స్ డే సెలబ్రేటెడ్ ఆన్ 24th January అన్నాడు. సో మరి సారీ ఫస్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా వాజ్ నరహరి, తప్పు. భారతదేశానికి మొదటి ప్రధాన ఎన్నికల అధికారి సుకుమార్. రైట్, సుకుమార్. ఈ నరహరి అనేవాడు భారతదేశానికి మొట్టమొదటి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, కాగ్ అని అంటాం. ఆయన మొట్టమొదటి కాగ్. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు. తప్పునే ఎంచుకోమన్నారు కాబట్టి అది మనము ఓకే ఎంచుకోవచ్చు. నెక్స్ట్ నేషనల్ ఓటర్స్ డే సెలబ్రేట్ ఆన్ 24th January అన్నాడు. రైట్, ఇది కూడా తప్పే. మనకు నేషనల్ ఓటర్స్ డే 25th January ఉంటుంది. కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా తప్పే. సో 2 కూడా తప్పైనవే. నన్ ఈస్ ట్రూ అన్నమాట. సో ఆన్సర్ మనకు 4 అవుతుంది. సో చూడండి, మనకు భారతదేశానికి కాగ్ కూడా ఉంటారు. సో ప్రస్తుతం మనకు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్గా గిరీష్ చంద్ర ముర్ము ఉన్నారు. 14వ కాగ్ ఆయన. ఈ గిరీష్ చంద్ర ముర్ము మనకు యుఎన్ ఎక్స్టర్నల్ ఆడిటర్ పానెల్స్కు వైస్ చైర్మన్గా కూడా ఉన్నారు. సో నరహరి అనే అతను మొదటి కాగ్. సుకుమార్ సేన్ అతను మొట్టమొదటి ప్రధాన ఎన్నికల కమిషనర్గా చెప్పుకోవచ్చు. అప్పుడు ఇంకా 1 member బాడీనే ఉండే. తర్వాత కాలంలోనే భారతదేశం 1989 తర్వాతనే 3 member బాడీగా మారింది. అండ్ నెక్స్ట్ మనకు నేషనల్ ఓటర్స్ డే 25th January నిర్వహిస్తాం. 25th January. ఇదే 25th January నేషనల్ టూరిజం డే, జాతీయ పర్యాటక రోజుగా కూడా నిర్వహిస్తాం. మరి 24th January అనేది ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ డేగా, నేషనల్ గర్ల్ చైల్డ్ డేగా కూడా నిర్వహిస్తాము.
ఓకే, సో ఇది ఈ అంశానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఒక కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన అంశము. సో ఎంఐఆర్వి టెక్నాలజీ. సో ఇది మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ అంశంగా ఇంపార్టెంట్. ఇది ద్వైపాక్షిక సంబంధంగా కూడా మనకు ముఖ్యమైంది. సో ఏమంటున్నాడు, మల్టిపుల్ ఇండిపెండెంట్ టార్గెట్ రీఎంట్రీ వెహికల్ టెక్నాలజీ. సో ఇది భారతదేశం సంతరించుకుంది, ఎంఐఆర్వి టెక్నాలజీని సంతరించుకుంది. చాలా కొద్ది దేశాలకు మాత్రమే ఈ సాంకేతిక పరిజ్ఞానం అనేది ఉన్నది. సో సింపుల్గా చెప్పాలనంటే మనకు ఇది ఒక క్షిపణి అనుకోండి, ఈ క్షిపణి వార్ హెడ్లను మోసుకు వెళ్తుంది. అయితే ఎంఐఆర్వి టెక్నాలజీతో ఉన్నదేంటి అని అంటే మోర్ దాన్ వన్ వార్ హెడ్, ఒక వార్ హెడ్ కంటే ఎక్కువ మోసుకెళ్తుంది. వేరువేరు లక్ష్యాల పైన ఇది టార్గెట్ చేసుకోగలదు. సో ఆ టెక్నాలజీనే మల్టిపుల్ ఇండిపెండెంట్ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ అంటారు. మల్టిపుల్ ఇండిపెండెంట్ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్, రైట్. ఈ టెక్నాలజీని భారత్ పరీక్షించింది విజయవంతంగా. సో ఇప్పుడు ఎందుకు వార్తల్లో ఉందంటే ఈ పరీక్ష చేయడం పట్ల పాకిస్తాన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎందుకు పాకిస్తాన్ అభ్యంతరం వ్యక్తం చేసింది అంటే ఇవి మనకు బ్యాక్గ్రౌండ్ ఇష్యూస్లో అడుగుతాడు. పాయింట్ నెంబర్ 1 ఏంటంటే క్షిపణి పరీక్షలకు సంబంధించి, మిసైల్ టెస్ట్లకు సంబంధించి భారత్కి పాకిస్తాన్కి మధ్య 2005లో ఒప్పందం కుదిరింది, 2005. ఈ ఒప్పందంలో ఏమేమి అంశాలు ఉన్నాయనంటే క్షిపణి పరీక్షలను ఆ రెండు సార్వభౌమ దేశాలు సావరిన్ స్టేట్స్ కాబట్టి పరీక్షలు నిర్వహించుకోవచ్చు తమ రక్షణ దృష్ట్యా. కానీ పరీక్ష నిర్వహించడానికి 3 రోజుల ముందే సమాచారం అందించాలి. సో అంటే మనం ఈరోజు పరీక్ష నిర్వహిస్తున్నాం అనుకోండి, మార్చి 19న 3 రోజులకు ముందే సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇది అంతర్జాతీయ సరిహద్దు అనుకోండి, ఇంటర్నేషనల్ బౌండరీ అనుకోండి 2 దేశాల మధ్య. సో ఇక్కడి నుంచి 40 కిలోమీటర్స్, ఇక్కడి నుంచి 40 కిలోమీటర్స్. అంటే ఇది పాకిస్తాన్ అనుకోండి, ఇది ఇండియా అనుకోండి. సరిహద్దుకు 40 కిలోమీటర్ల తర్వాతనే క్షిపణి పరీక్ష చేయాలి. సరిహద్దుకు 40 కిలోమీటర్ల తర్వాతనే క్షిపణి పరీక్ష చేయాలి. సరిహద్దు నుంచి 75 కిలోమీటర్ల మేర అది ప్రభావం చూపరాదు. సరిహద్దు నుంచి 75 కిలోమీటర్ల మేర క్షిపణి ప్రభావం చూపకూడదు. ఓకే, సో ఈ విధమైన అంగీకారం ఇరు దేశాల మధ్య కుదిరిందనమాట 2005లో. సో ఇప్పుడు ఏమంటుంది పాకిస్తాన్, ప్రీ నోటిఫికేషన్ ఆఫ్ ఫ్లైట్ టెస్ట్. సో క్షిపణి పరీక్ష మార్గం ఏదైతే ఉందో దాన్ని మాకు తెలియచేయలేదు అని చెప్పి పాకిస్తాన్ మనకు చేసిన ఫిర్యాదు అనమాట. ఈ అంశానికి సంబంధించింది 2005లో కుదిరిన ఒప్పంద ఉల్లంఘన అంటుంది. సో మనకు ఇప్పుడు ఒప్పంద ఉల్లంఘన అనేది కానీ అని చెప్పింది కాబట్టి అసలు ఒప్పందం ఏంటి, ఒప్పందంలో ఉండే అంశాలేంటి, వీటిని ఓకే మనకు ఎగ్జామినేషన్లో క్వశ్చన్ల రూపంలో అడుగుతారు. ఓకే, సో మరి ఇంకా ఏం క్వశ్చన్స్ అడగవచ్చు అన్నాడు. ఓకే, చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నాడు. సరైన సమాధానాన్ని మనం ఎంచుకోవాలి. ఫస్ట్, ఇండియా షేర్స్ లాంగెస్ట్ బార్డర్ విత్ పాకిస్తాన్. సో భారతదేశం సుదీర్ఘమైన సరిహద్దును, భారతదేశం అత్యంత పొడవైన సరిహద్దును పాకిస్తాన్తో కలిగి ఉంది అంటున్నాడు. నెక్స్ట్, ఇండియా హ్యాస్ బార్డర్ విత్ 7 కంట్రీస్ అన్నాడు. భారతదేశానికి 7 దేశాల సరిహద్దు ఉంది అన్నాడు. సో ఇక్కడ మనం సరైనది ఎంపిక చేసుకోమన్నాడు. స్టేట్మెంట్ 1 మాత్రం మనకు తప్పు. భారతదేశానికి అతి పొడవైన సరిహద్దు ఏ దేశంతో ఉన్నది అని అంటే బంగ్లాదేశ్తో ఉన్నది. భారతదేశానికి అతి పొడవైన సరిహద్దు ఏ దేశంతో ఉంది అంటే బంగ్లాదేశ్. అండ్ భారతదేశానికి తర్వాత ఎవరితో పొడవైంది ఉన్నదంటే చైనా, తరువాత ఇండియాతో. ఓకే, సో ఇది మనకు ఆర్డర్ అన్నమాట. సో కాబట్టి స్టేట్మెంట్ 1 తప్పు. అండ్ ఇండియా హ్యాస్ బార్డర్ విత్ 7 కంట్రీస్ అన్నాడు. ఎస్, మనకు ఆల్రెడీ 3 కంట్రీస్ ఇక్కడికి వచ్చేసినాయి. సో ఓకే, భారత్, చైనా, ఇక్కడ బంగ్లాదేశ్తో ఫస్ట్ ఎక్కువ ఉంటుంది, తర్వాత చైనాతో, తర్వాత పాకిస్తాన్తో. మరి ఇంకా భారతదేశానికి ఏ దేశాలతో సరిహద్దు ఉందంటే నేపాల్, భూటాన్, మయన్మార్, ఆఫ్ఘనిస్తాన్. బంగ్లాదేశ్, చైనా, పాకిస్తాన్, నేపాల్, భూటాన్, ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్, ఈ విధంగా 7 దేశాలతో భారత్కు సరిహద్దు ఉన్నది. సో కాబట్టి ఓన్లీ బి ఈజ్ ట్రూ అవుతుంది మనకు ఈ క్వశ్చన్కు సంబంధించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మనకు చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నాడు.
సో ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వాజ్ లాంచ్ ఇన్ 1983. సో IGMDP అంటారు. సో ఈ ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్నే మనకు డాక్టర్ APJ అబ్దుల్ కలాం గారు నేతృత్వం వహించినారు. అండర్ IGMDP 6 మిసైల్స్ ఫర్ మ్యానుఫ్యాక్చర్డ్ అన్నాడు. సో ఇట్లా కరెంట్ ఇష్యూస్ ఎక్కడైనా ఉన్నప్పుడు లోతుగా అడుగుతున్నారు. సో స్టేట్మెంట్ 1 అనేది మనకు కరెక్ట్. దీనికి నేతృత్వం వహించింది డాక్టర్ APJ అబ్దుల్ కలాం, మాజీ రాష్ట్రపతి, అదేవిధంగా ఆయన భారతరత్న అవార్డు గ్రహీత. నెక్స్ట్ వచ్చేసి 6 మిసైల్స్ అన్నారు, కాదు, ఇది 5 మిసైల్స్ మాత్రమే. ఓకే, ఉపరితలం నుంచి ఉపరితలానికి వెళ్ళేవి, ఉపరితలం నుంచి గాలిలోకి అండ్ యాంటీ ట్యాంక్ మిసైల్ 5 మాత్రమే డెవలప్ చేశారు. సో చెప్తున్నాను, సర్ఫేస్ టు సర్ఫేస్, సర్ఫేస్ టు సర్ఫేస్ ఇవి ఒక 2 అన్నమాట. అగ్ని పృథ్వీ, అగ్ని పృథ్వీ అని రెండింటిని, సర్ఫేస్ టు సర్ఫేస్, సర్ఫేస్ టు ఎయిర్, సర్ఫేస్ టు ఎయిర్. సో ఇక్కడ 2 ఆకాష్ నాగ్ అని చెప్పి త్రిశూల్ అండ్ మనకు ఆకాష్, త్రిశూల్ ఆకాష్ అని. నెక్స్ట్ యాంటీ ట్యాంక్ మిజైల్. సో ఇది నాగ్ అనే పేరుతో ఇదొకటి. మొత్తం 5 క్షిపణులను భారత్ ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా ప్రయోగించింది. నేరుగా అడుగుతాడు. సో IGMDPలో భాగం ఏవి, IGMDPలో భాగం కానివేవి. సో ఈ కోణాల్లో కూడా మనకు అడిగే అవకాశము ఉంది. ఓకే, సో ఇది మనకు రైట్. సో చాలా ముఖ్యమైన అంశంగానే పరిగణించాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనకు ఒక చిన్న మార్పు ఉంది. త్రిశూల్ అండ్ ఓకే మనకు ఆకాష్, ఇక్కడ యాంటీ ట్యాంక్ మిసైల్ నాగ్. సో అన్నీ కూడా ఓకే కంపల్సరీగా ఆస్పిరెంట్స్ గుర్తుపెట్టుకోవాలి. 5 మనకు ప్రారంభించినారన్నమాట. ఓకే, సో ఇది 1983లో మనకు ప్రారంభమైంది. సో ఓకే, క్షిపణులను మనకు రకరకాలుగా వర్గీకరిస్తారు. సో బ్యాలిస్టిక్ క్షిపణులు కూడా ఒక రకమైనవి అన్నమాట. అందులో ప్రస్తుతం మనం పరీక్షించింది బ్యాలిస్టిక్ క్షిపణి ఏ. ఓకే, సో స్వయం నిరోధకంగా మనకు అత్యంత ఎత్తులో వెళ్తుంటుందన్నమాట. క్రూజ్ క్షిపణిలు భూమికి ఉపరితలానికి చాలా దగ్గరలో వెళ్తూ ఉంటాయి. రైట్. సో మనకు నెక్స్ట్ ఎప్పుడైనా వార్తలు కరెంట్ ఇష్యూస్ వచ్చినప్పుడు బ్యాలిస్టిక్ క్షిపణి క్రూయిజ్ క్షిపణిలకు మధ్య తేడాలు ఏంటి, సో ఓకే ఇట్లాంటివన్నీ కూడా. సో ఈ సెషన్స్ ఉద్దేశం ఏంటంటే కరెంట్ పాలిటీ, కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ ఎకానమీ, ఈ 3 బేసిక్స్ అన్నమాట, మూలాలు. ఆ వార్తల్లో ఉన్నప్పుడు వాటి మూలాలకు వెళ్ళి మీకు అత్యంత సమగ్రమైన సమాచారం విత్ క్వశ్చన్స్ ఇవ్వడం ద్వారా రానున్న ఎగ్జామినేషన్లో మీ స్కోర్ మ్యాక్సిమైజ్ చేయాలన్నది టార్గెట్. సో దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఓకే, నెక్స్ట్ మళ్ళీ రేపటి సెషన్లో మరిన్ని అంశాలతో కలుద్దాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్.